హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్నో యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం అడోబ్ ఫోటోషాప్లో ఒక ఇమేజ్ని ఎలా క్రియేట్ చేయాలని దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం అడోబ్ ఫోటోషాప్లో ఒక ఇమేజ్ను క్రియేట్ చేయాలి అనుకుంటే మనం ఆ ఇమేజ్కు సంబంధించిన హైట్, విడ్త్ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియోలో దాని గురించి మీకు చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మనం అడోబ్ ఫోటోషాప్ని అయితే ఓపెన్ చేద్దాం. చూడండి, మనం అడోబ్ ఫోటోషాప్ ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇక్కడ మీరు ఒక ఇమేజ్ను క్రియేట్ చేయాలి అనుకుంటే Ctrl+N అని షార్ట్కట్కి ప్రెస్ చేయడం ద్వారా మీరు ఇమేజ్ను క్రియేట్ చేయవచ్చు. లేదా ఇక్కడ జస్ట్ ఇక్కడ మీకు ఫైల్ అని కనపడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ న్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఒక డైలాగ్ బాక్స్ అనేది షో అవుతుంది. చూడండి, ఇక్కడ ఫస్ట్ మనం నేమ్, అంటే మనం క్రియేట్ చేసే ఇమేజ్ ఏదైతే ఉందో దానికి నేమ్ అనేది ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ photo1 అని ఎంటర్ చేస్తాను. తర్వాత ఇక్కడ మనకు ప్రీసెట్ సైజెస్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయగానే మీకు చాలా రకాల డిఫాల్ట్ ఇమేజ్ సంబంధించిన సైజెస్ అనేవి ఇక్కడ మీకు కనబడుతూ ఉంటాయి. లెటర్, లీగల్, టాబ్లాయిడ్, అలాగే A4, A3 అని చాలా రకాల మీకు డిఫాల్ట్కి సంబంధించిన ఇమేజ్ సైజెస్ అనేవి ఇక్కడ మీకు కనబడుతూ ఉంటాయి. ఒకవేళ ఇక్కడ మీరు మీకు నచ్చిన విధంగా ఇమేజ్ని క్రియేట్ చేయాలి అనుకుంటే జస్ట్ కస్టమ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన ఇమేజ్ ఏదైతే ఉంటుందో అది విడ్త్, హైట్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది మీరు పిక్సెల్లోనా లేదా ఇంచెస్లోనా సెంటీమీటర్లోనా అనేది ఇక్కడ మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ ఇంచెస్ మీద క్లిక్ చేశాను. విడ్త్ ఏదైతే ఉందో నేను అది డిఫాల్ట్గా 16 అయితే ఇచ్చాను. తర్వాత ఇక్కడ మనం హైట్ ఏదైతే ఉందో దాన్ని కూడా మన పిక్సెల్ నుంచి ఇంచెస్లోకి చేంజ్ చేయాలి. తర్వాత ఇక్కడ మనం హైట్ ఏదైతే ఉందో దాన్ని నేను 9గా సెలెక్ట్ అయితే చేశాను. చూడండి, ఇక్కడ మనకు రెజల్యూషన్ అని ఉంటుంది. ఈ రెజల్యూషన్ ఏంటి అంటే మన ఒక ఇమేజ్ ఏదైతే ఉంటుందో దాని క్వాలిటీ. చూడండి, ఇక్కడ రెజల్యూషన్ 72 ఉంది కదా, నేను ఇక్కడ 100 ఇచ్చాను అనుకోండి. ఇక్కడ చూడండి, మనకు ఇమేజ్ సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. చూడండి, మనకి ఇమేజ్ సైజ్ 4 MB దాకా మనకు ఇక్కడ చేంజ్ అయితే అయింది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ 50 రెజల్యూషన్ ఇచ్చాను అనుకోండి. చూడండి, ఇక్కడ మనకు 1 MBPS అనేది రావడం జరిగింది. అంటే ఇక్కడ మీరు రెజల్యూషన్ పెరిగే కొద్దీ మన ఇమేజ్ సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ 300 ఇచ్చాను అనుకోండి. చూడండి, మనకు 37 MB దాకా మనకు పెరిగింది. అంటే ఈ రిజల్యూషన్ అనేది మీ యొక్క ఇమేజ్ క్వాలిటీని ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, చూడండి, ఇక్కడ నేను డిఫాల్ట్గా ఇక్కడ ఒక 100 అయితే ఇస్తున్నాను. 100 ఇవ్వగానే మనకు ఇమేజ్ సైజ్ అనేది 4 MBPS దాకా వచ్చింది. తర్వాత ఇక్కడ మనకు మోడ్ RGB కలర్ అని ఉంటుంది. RGB కలర్ అంటే ఏం లేదండి, రెడ్, గ్రీన్, బ్లూ అని అర్థం. ఒకవేళ మీకు దీన్ని చేంజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ మీకు చాలా రకాల ఆప్షన్స్ అనేవి ఉంటాయి. బిట్ మ్యాప్, గ్రే స్కేల్, RGB కలర్, ఇటువంటి చాలా రకాల మీకు ల్యాప్ కలర్ ఇటువంటివి ఉంటాయి. నేనైతే ఇక్కడ RGB కలర్ అయితే సెలెక్ట్ అయితే చేశాను. తర్వాత ఇక్కడ మనకు కంటెంట్స్ అని ఉంటుంది. ఇక్కడ ఏం లేదండి, మనం క్రియేట్ చేసే ఇమేజ్ ఏదైతే ఉంటుందో దాని యొక్క బ్యాక్గ్రౌండ్ వైటా, బ్యాక్గ్రౌండ్ కలరా, లేదా ట్రాన్స్పరెంట్గా ఉండాలా, అంటే PNG ఫార్మాట్లో ఉండాలా, లేదా బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైనా చేంజ్ చేయాలా, రెడ్, గ్రీన్, బ్లూ ఇటువంటి ఏదైనా చేంజ్ చేయాలా, లేదా జస్ట్ మనకు డిఫాల్ట్గా వైట్ కలర్లో ఉండాలా అనేది మనకు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వైట్ అయితే సెలెక్ట్ అయితే చేశాను. ఓకే, ఈ విధంగా మనము ఒక ఇమేజ్ క్రియేట్ చేయాలి అనుకుంటే ఇవన్నీ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం ఇమేజ్ నేమ్ ఎంటర్ చేయాలి. తర్వాత ప్రీసెట్ సైజ్, అంటే మనం క్రియేట్ చేసే ఇమేజ్ ఏదైతే ఉందో అది ఏ విధంగా ఉండాలి, లెటర్ సైజ్లో ఉండాలా, లీగల్గా ఉండాలా, లేదా A4 సైజ్లో ఉండాలా, లేదా మన యూట్యూబ్ థంబ్నైల్ ఏదైతే ఉంటుందో ఆ విధంగా మనం క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక యూట్యూబ్ క్రియేటర్ అయితే యూట్యూబ్ థంబ్నైల్ క్రియేట్ చేయాలి అనుకుంటే మీకు ఈ రిజల్యూషన్ ఏదైతే ఉంటుందో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకు విడ్త్ 1280 వచ్చింది పిక్సెల్. తర్వాత మనకు హైట్ 720 పిక్సెల్ వచ్చింది. ఒక యూట్యూబ్ థంబ్నైల్ క్రియేట్ చేయాలి అనుకుంటే మీరు ఈ ప్రీసెట్ సైజ్ను సెలెక్ట్ అయితే చేసుకోవాలి. తర్వాత రెజల్యూషన్ మనకు డిఫాల్ట్గా 72 వచ్చేస్తుంది పిక్సెల్. ఓకే, ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ ఓకే బటన్ మీద ప్రెస్ చేయండి. చేయగానే చూడండి, మనకు ఒక ఇమేజ్ క్రియేట్ చేయడానికి మనకు ఒక ప్యానల్ అనేది ఇక్కడ క్రియేట్ అయిపోయింది.
ఇక్కడ మనకు నచ్చిన విధంగా ఇమేజ్ను క్రియేట్ చేయవచ్చు, టెక్స్ట్ రాయొచ్చు, బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయవచ్చు. ఇవన్నీ మనం దీనిలో ఎంటర్ చేయవచ్చు. ఈ విధంగా మనం ఒక ఇమేజ్ను మనకు నచ్చిన విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు డైరెక్ట్ ఇమేజ్ను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మాత్రం మీకు డిఫాల్ట్గా అనేది ఇమేజ్ సైజ్ అనేది మారిపోతుంది. అంటే మనకు నచ్చిన విధంగా రాదు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం అడోబ్ ఫోటోషాప్లో ఒక ఇమేజ్ను క్రియేట్ చేయాలి అనుకుంటే ఈ విధంగా మనకు ప్రాసెస్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.